హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇవాళ వీడియోలో నెట్వర్క్ మార్కెటింగ్కి ఎంతో అవసరమైన 8 కోర్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కోర్ అంటే ఏమిటి? కోర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా వర్క్ చేయడానికి కావలసిన క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. మన బాడీలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం యూజ్ చేసే వెహికల్స్కి కూడా ఇంజన్ అనేది ఇంపార్టెంట్. ఇంజన్ పాడైపోయినా ఆ వెహికల్ అనేది పనిచేయదు. సో అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ 8 కోర్ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్లో 100% పిన్ మెయింటైన్ చేయడానికి ఈ 8 కోర్ స్టెప్స్ అనేవి క్రూషియల్ అని చెప్పచ్చు. ఇఫ్ మీరు కనుక వీటిని కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే మీరు ఖచ్చితంగా మీ టీంకి లీడర్ అవుతారు. 8 కోర్ స్టెప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి 100% పర్సనల్ యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ 100 PV ప్రోడక్ట్ వాళ్ళ కోసం, వాళ్ళ యూస్ కోసం పర్చేస్ చేయాలి. ఎందుకంటే ఇది మీ బిజినెస్. యు ఆర్ మేకింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి, అలాగే మీ యొక్క గోల్స్ అండ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ బిజినెస్లోకి వచ్చారు. సో ముందుగా మీరు ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ట్రై చేయకపోయినా అట్లీస్ట్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ మీరు ఇంట్లో యూజ్ చేయడానికి, డైలీ యూస్కి సరిపోయే ప్రోడక్ట్స్నన్నా మీరు పర్చేస్ చేసి ఖచ్చితంగా యూజ్ చేయాలి. దెన్ ఓన్లీ మీరు అదర్స్కి వెస్టీజ్ గురించి బాగా చెప్పగలరు, అలాగే ప్రోడక్ట్స్ గురించి రివ్యూ కూడా ఇవ్వగలరు. మీకు ఇంటికి కావలసిన అన్ని ప్రోడక్ట్స్ని మీరు వెస్టీజ్వి యూజ్ చేయాలి. 100% పర్సనల్ యూజ్ చేయడం ద్వారా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, అలాగే షేర్ చేయటానికి, రివ్యూ ఇవ్వటానికి బాగుంటుంది. అండ్ వీటితో పాటు మీకు బిజినెస్ బిల్డ్ చేయాలి అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది. ఇవే కాకుండా మీరు వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటినీ మీ ఇంటి నుంచి కూడా ప్రమోట్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసా? ఫర్ సపోజ్ మీకు కాఫీ ఆర్ టీ అలవాటు లేకున్నా గెట్ జీటా కాఫీ అండ్ జీటా టీ. మీ హౌస్కి రిలేటివ్స్ వచ్చినప్పుడు మీరు ఈ కాఫీ ఆర్ టీని ఆఫర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళు దీని గురించి కానీ, టేస్ట్ గురించి కానీ అడుగుతారు. దెన్ యూ కెన్ స్టార్ట్ కాన్వర్జేషన్. అలా ఆ ప్రోడక్ట్ గురించి, అలాగే వాటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మీరు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు కొన్ని ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అనేవి మీ హౌస్లో ఉంచుకోవాలి. బికాస్ ఇలా డిస్కస్ చేశాక కొంచెం శాంపిల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఇవ్వండి, మేము వాడి చూస్తాము అని కూడా అడగచ్చు. అప్పుడు మీరు వాళ్ళకు ప్రోడక్ట్స్ ఆఫర్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అనేవి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా మ్యాజిక్ కార్నర్. మనం యూజ్ చేసే వెస్టీజ్ ప్రోడక్ట్స్ అన్నిటినీ మన ఇంటికి ఎవరైనా వస్తూనే కనిపించే విధంగా ప్రోడక్ట్స్ అనేవి ప్లేస్ చేయాలి. అప్పుడు వాళ్ళు అదేంటి అని అడిగినప్పుడు మనం ఈజీగా కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ పిక్లో చూస్తున్నారు కదా, ఇది మా ఇంట్లో ఉండే మ్యాజిక్ కార్నర్. మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నిటినీ ఈ విధంగా ఎవరైనా వస్తే కనిపించే విధంగా ఇలా ప్లేస్ చేశాము. సెకండ్ కోర్ స్టెప్ వచ్చేసి షో ద ప్లాన్. 3 to 4 ప్లాన్స్ పర్ వీక్. 3 to 4 ప్లాన్స్ పర్ వీక్ అనేది మినిమం ఆర్ మ్యాక్సిమం. ఇది అబ్సల్యూట్లీ మీ యొక్క గోల్స్ అండ్ డ్రీమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు 3 to 6 మంత్స్లో మీ గోల్స్ అనేవి అచీవ్ చేయాలనుకుంటున్నారు. పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు కావాలి అనుకుంటున్నారు. దెన్ మీరు ఎక్కువ ప్లాన్స్ కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి అనుగుణంగా 3 to 4 ప్లాన్స్ పర్ వీక్ అని చెప్పడం జరిగింది. ప్రతి వీక్ 3 to 4 ప్లాన్స్ అన్న చెప్పాలి. మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, స్ట్రేంజర్స్ ఎవరైనా సరే ఒకసారి ప్లాన్ చెప్పండి. ఆ ప్లాన్ కూడా మీరే చెప్పాలి. మీ అప్లైన్స్ యొక్క హెల్ప్ తీసుకోకండి. మీరే ప్లాన్ చెప్పడం ద్వారా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇలా ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్తున్నప్పుడు మీకు కొంతమంది ఎస్ చెప్పచ్చు, కొంతమంది నో కూడా చెప్పచ్చు. బికాజ్ అంతా ఒప్పుకోవాలి అనే రూల్ అయితే ఏం లేదు కదా. అదేవిధంగా వాళ్ళు మిమ్మల్ని డౌట్స్ కూడా అడుగుతారు. అప్పుడు మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, అలాగే టీం కూడా పెరుగుతుంది. ఇక్కడ మీరు 3 to 4 ప్లాన్సే చెప్పాలి అనే రూల్ అయితే ఏం లేదు. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ క్యాపబిలిటీ. మీరు ప్రతిరోజు ఒక ప్లాన్ కూడా చెప్పచ్చు. జస్ట్ మీ దగ్గర ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీ గోల్స్ అండ్ డ్రీమ్స్ తొందరగా జరగాలి అనుకుంటే యూ కెన్ మూవ్ ఫాస్ట్. 3 to 4 అనేది జస్ట్ మినిమం. మీ సొంత ప్లాన్ బిజినెస్లో ఒక పెద్ద ఆర్గనైజేషనే క్రియేట్ చేయగలదు. అన్ని బిజినెస్ ప్లాన్స్లోకెల్లా మీ ప్లానే సూపర్ అండ్ బెస్ట్గా నిలుస్తుంది. లాస్ట్లో మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేశాక మీకు ఒక సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది మీరు సాధించారు. మీ యొక్క హార్డ్ వర్క్ అలాగే స్మార్ట్ థింకింగ్తో ఇది జరిగింది. ఈజ్ ఇట్ రైట్? థర్డ్ కోర్ స్టెప్ వచ్చేసి లిజన్ టు వీడియోస్ డైలీ. వీడియోస్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్.
ప్రతిరోజు మీరు వీడియోస్ చూడటం ద్వారా ఉపయోగం ఏంటంటే మీకు ఈ బిజినెస్లో ఎంతమంది ఉన్నారు, ఎలా వారు షార్ట్ టైంలో సక్సీడ్ అయ్యారు, అలాగే టైం స్పాన్ ఎంత పట్టింది అని ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇందులో ఉమెన్ ఎంతమంది ఉన్నారు, కార్ అచీవర్స్ వారి డ్రీమ్స్ అండ్ గోల్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకున్నారు అనేది తెలుస్తుంది. అలాగే వెస్టీజ్ యొక్క రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీకు వారి ఛానల్ ద్వారా అందుతాయి. సో ప్రతి ఒక్కరూ డైలీ మినిమం 2 to 3 బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి. 4th కోర్ స్టెప్ వచ్చేసి రీడ్ ఏ మినిమమ్ ఆఫ్ 30 minutes డైలీ. ప్రతిరోజు అట్లీస్ట్ 30 minutes ఏదో ఒక బుక్ చదవాలి. డైలీ బుక్ చదవటం అనేది బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. సో దీన్ని ఒక హ్యాబిట్గా చేసుకోవడం ద్వారా మీలో వచ్చే చేంజ్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే డౌట్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ రీడర్స్. రీడింగ్ హ్యాబిట్ చేసుకోవడం ద్వారా మీకు కాన్వర్జేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ పెరుగుతుంది. సో దట్ మీరు ప్లాన్ అనేది బాగా ప్రెజెంట్ చేయగలరు. ఇఫ్ యూ వాంట్ టు బీ మోర్ పవర్ఫుల్ ఇన్ లైఫ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో మీరు మోర్ పవర్ఫుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి. హియర్ ఆర్ సమ్ బుక్ సజెషన్స్ ఫర్ యూ. ఈ బుక్స్ అన్నిటినీ మీరు కంప్లీట్గా చదవగలిగితే మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇన్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, సీక్రెట్, రిచ్ డాడ్ పూర్ డాడ్, థింక్ అండ్ గ్రో రిచ్, పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, 21st century, అలాగే ప్రశ్నలే సమాధానాలు. ఈ బుక్స్ అన్నీ మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. మీకు కావాలి అంటే కనుక ఈ బుక్స్ గురించి నేను ఒక షార్ట్ రివ్యూ అనేది చేస్తాను. 5th కోర్ స్టెప్ వచ్చేసి అటెండ్ ఆల్ బిజినెస్ మీటింగ్స్. మీటింగ్స్ అనేవి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి. వెస్టీజ్ బిజినెస్లో మీటింగ్స్ అటెండ్ అవ్వటం అనేది చాలా అవసరం. మీటింగ్స్ అనేవి బిజినెస్కి ఒక హార్ట్ అని చెప్పచ్చు. మీరు మీటింగ్స్కి అటెండ్ అవ్వటం ద్వారా మీలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా పదే వినడం ద్వారా అది మీ బ్రెయిన్లో ఉండిపోతుంది. డిఫరెంట్ లీడర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని అలాగే టిప్స్ని షేర్ చేసుకుంటారు. స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. వెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఎన్నో ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ CNT, జూమ్ మీటింగ్స్, VIP సెషన్స్, ప్రోడక్ట్ ట్రైనింగ్స్ ఎక్సెట్రా. 6th కోర్ స్టెప్ వచ్చేసి బీ అకౌంటబుల్ అండ్ హ్యావ్ ఇంటిగ్రిటీ. అకౌంటబిలిటీ ఈజ్ నథింగ్ బట్ జవాబుదారీతనం. యాజ్ ఎ లీడర్ ప్రతి ఒక్కదానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మీ టీంకు ఆన్సర్ చేయగలిగే విధంగా మీరు రెడీగా ఉండాలి. ఒక ఎంటర్ప్రీనియర్కి అకౌంటబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. మెయింటైన్ 0 మనీ ట్రాన్సాక్షన్స్ విత్ ఆల్ ద టీమ్ మెంబర్స్ లైక్ టికెట్స్, ప్రోడక్ట్స్ ఎక్సెట్రా. మీ టీమ్ మెంబర్స్తో మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ని పెట్టుకోకండి. సే వాట్ యు కెన్ డూ. మీరు చేయగలిగేదే చెప్పండి. మీ టీం కోసం మీరే మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయండి. జూమ్ సెషన్స్, CNTsని ప్రొవైడ్ చేయండి. ఏదైనా పనిని కరెక్ట్గా, ష్యూర్గా కంప్లీట్ చేయటాన్ని ఇంటిగ్రిటీ అంటారు. మీరు ఏదైతే చేస్తారో అదే డూప్లికేట్ అవుతుంది. మీరు చేసే మిస్టేక్స్కి మీరే బాధ్యత వహించాలి. మనం అకౌంటబిలిటీగా ఉంటే మన టీం కూడా అలాగే ఉంటుంది. 7th కోర్ స్టెప్ వచ్చేసి బీ కోచబుల్ అండ్ సీక్ మెంటార్. మనం నేర్చుకోవాలి, అలాగే నేర్పించాలి, రెండూ ఉండాలి. ఏదైనా మీకు తెలియంది నేర్చుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు లీడర్ అలాగే కోచ్గా ఉండాలంటే బిజినెస్లో మీరు ఒక స్టూడెంట్ యాటిట్యూడ్తో ఉండాలి. షుడ్ బి లైక్ ఏ స్పాంజ్ అండ్ మ్యాగ్నెట్. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి రెడీగా ఉండాలి. అగ్రెసివ్నెస్, క్యూరియాసిటీ అలాగే ఎగ్జైట్మెంట్ అనేది ఉండాలి. వెస్టీజ్ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీకు ఒక మెంటర్ కావాలి. ప్రతి ఒక్కటి గైడ్ చేసేవాళ్ళు కావాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్, మేక్ వన్. మీకు అలాంటి మెంటార్ లేకపోతే మీరే ఒక మెంటర్గా తయారవ్వండి బై గెటింగ్ ఆల్ ది నాలెడ్జ్. మీ యొక్క టీంకి మీరే సక్సెస్ వైపు ఒక డైరెక్షన్ చూపించండి. అలాగే ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్లకు టీం ఏర్పరచుకోవడానికి సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళని బాగా మోటివేట్ చేయండి. ఇఫ్ అవర్ డౌన్లైన్ సక్సీడ్ దెన్ వీ విల్ సక్సీడ్. మన టీం మెంబర్స్ని సక్సెస్ చేపించగలిగితే మనం సక్సెస్ అవ్వగలం. సో ఇట్స్ జస్ట్ ఏ విన్ టు విన్ సిచ్యువేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th కోర్ స్టెప్ వచ్చేసి కమ్యూనికేట్. అదర్స్కి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది టీమ్ బాండింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే టీమ్ని స్ట్రాంగ్ చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేసే తీసుకుందాం. అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా మీరు కూడా మీ టీం కోసం ప్రతి ఒక్కరికి ఫ్రమ్ టాప్ టు బాటమ్ అప్డేట్స్ అనేవి ఇవ్వాలి. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. మీరు మీ టీం కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. అందులో మీ టీం మెంబర్స్ అందరినీ యాడ్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందినా అందులో పంపండి. అప్డేట్స్ ఇవ్వండి. వాళ్ళు అడిగే డౌట్స్ని క్లారిఫై చేయండి. మీ టీం మెంబర్స్ ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళకి కంగ్రాచ్యులేట్ చేయండి. ఎందుకంటే రికగ్నైజేషన్ అనేది ఒక మోటివేషన్ లాంటిది. అది వాళ్ళల్లో ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మరొకసారి 8 కోర్ స్టెప్స్ అన్నిటినీ మనం చూద్దాం. ఫస్ట్ వన్ 100% పర్సనల్ యూస్. ప్రతి మంత్ 100 PV ప్రోడక్ట్ పర్సనల్ యూస్కు పర్చేస్ చేయాలి. సెకండ్, షో ద ప్లాన్ 3 to 4 ప్లాన్స్ పర్ వీక్. వీక్కి మినిమం 3 to 4 ప్లాన్స్ చెప్పాలి. టీమ్ని ఫాలోఅప్ కూడా చేస్తుండాలి. థర్డ్ వన్, ప్రతిరోజు అట్లీస్ట్ 2 to 3 బిజినెస్ వీడియోస్ చూడాలి. ఇది మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫోర్త్, డైలీ అట్లీస్ట్ 30 minutes ఏదో ఒక బుక్ చదవాలి. దీని ద్వారా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిఫ్త్ వన్, అన్ని బిజినెస్ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి. లైక్ జూమ్ సెషన్స్, టీమ్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ ఎక్సెట్రా. సిక్స్త్ వన్, ప్రతి ఒక్క విషయంలో అకౌంటబుల్ అలాగే ఇంటిగ్రిటీతో ఉండాలి. సెవెంత్ వన్, బీ కోచబుల్ అండ్ సీక్ మెంటర్. మీకు తెలియనివి నేర్చుకుంటూ తెలియని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అండ్ ఎయిత్ వన్, కమ్యూనికేట్. రెగ్యులర్గా మీ టీంని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీ టీం కోసం మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో అప్డేట్స్ అనేవి పంపుతూ ఉండాలి. ఇందులో 4 కోర్ స్టెప్స్ అనేవి మీ బిజినెస్ని బిల్డ్ చేస్తుంది. అలాగే రిమైనింగ్ 4 కోర్ స్టెప్స్ అనేవి మీ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దట్స్ వై నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బిజినెస్సే కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఈ 8 కోర్ స్టెప్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతే కనుక యూ విల్ బికమ్ ఏ లీడర్. ఇంకా మీకు మన ఛానల్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ వెల్త్.